కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. కీర్తనలు 81:16. దేవుని బిడ్డలు భిక్షమెత్తరు, వారికి లేమి ఉండదు. కరువులోను వారిని దేవుడు పోషిస్తాడు. యోసేపు కాలంలో ఐగుప్తు దేశంలో 70 మంది తన ప్రజలను కరువులో 7 సంవత్సరాలు దేవుడు పోషించాడు. శరీర ఆహారము కన్నా ఆత్మీయమైన ఆహారము ప్రాముఖ్యమైనది. జీవాహారము లేనిదే మనము ఆత్మీయముగా బ్రతకలేము. ఆ ఆహారము జుంటి తేనె కన్నా మధురమైనది. ఆ ఆహారమే దేవుని వాక్యము. ఆ వాక్యాన్ని ప్రతినిత్యము భుజించాలి. దేవుడు వాక్యము చేత మాట్లాడుతాడు, బలపరుస్తాడు, జీవింపచేస్తాడు, నీకు తృప్తినిస్తాడు. వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యానుసారముగా జీవించాలి, వాక్యాన్ని ప్రకటించాలి. యేసు ప్రభు వాక్యమను నామము గలవాడు. క్రీస్తు ప్రభువాన్ని సర్వ సృష్టికి ప్రకటించాలి. రక్షణ, నిరీక్షణ, మారుమనసు, స్వస్థత, సమాధానము అందరూ పొందుకోవాలి. దేవుడు నీకు తృప్తిని, సమాధానమును దయచేసి నిన్ను దీవించునుగాక. ఆమేన్.